యెమెన్ రాజధాని సనా జైలులో ఉన్న కేరళ నర్సు నిమిషప్రియను ఈ నెల 16న మరణశిక్ష విధించనున్నారు. అయితే నిమిషప్రియ ఉరిశిక్షను నిలిపివేసేలా చూడాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిమిషప్రియ కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు, మీడియా నివేదికల ప్రకారం కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ 2008లో యెమెన్కు వెళ్లి అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో పనిచేశారు. ప్రియకు ఆమె కుటుంబం పెళ్లి సంబంధం సెట్ చేయడంతో ఆమె 2011లో ఇండియాకు వచ్చి టామీ థామస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత థామస్ ప్రియా దంపతులు యెమెన్కు వెళ్లిపోయారు. అక్కడ థామస్కు ఎలక్ట్రీషియన్కి సహాయకుడిగా పని దొరికింది. కానీ జీతం చాలా తక్కువగా ఉండేది. 2012లో వారికి కుమార్తె జన్మించింది. అయితే చాలా తక్కువ మొత్తంలో సంపాదన ఉండడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే 2014లో థామస్ తన బిడ్డతో పాటు కొచ్చికి తిరిగి వచ్చారు. అదే సంవత్సరం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది. దేశం కొత్త వీసాల జారీని నిలిపివేయడంతో నిమిషప్రియ తిరిగి ఇండియాకు చేరుకోలేకపోయింది. అయితే నిమిషప్రియ యెమెన్ రాజధాని నగరం సనాలో ఓ క్లినిక్ని స్థాపించేందుకు నిర్ణయించింది. యెమెన్ చట్టం ప్రకారం కేవలం ఆ దేశ జాతీయులు మాత్రమే క్లినిక్లు, వ్యాపార సంస్థలను స్థాపించడానికి అనుమతించబడతారు. ఈ నేపథ్యంలోనే తలాల్ అబ్దో మెహదీతో చేతులు కలిపి నిమిష తన క్లినిక్ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ఇండియాలోని బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు. క్లినిక్ ప్రారంభించిన వెంటనే తన భర్త, కూతుర్ని యెమెన్కు వచ్చేలా నిమిషప్రియ ప్లాన్ చేసుకున్నారు. యెమెన్లో అంతర్యుద్ధం కారణంగా వారు అక్కడికి వెళ్లలేకపోయారు. అయితే క్లినిక్ను ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో దానిని వదులుకుని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రియ ఇష్టపడలేదు. అయితే మెహదీ క్లినిక్ యాజమాన్య పత్రాలను తారుమారు చేశాడు. నిమిష తన భార్య అని అందరికీ చెప్పి ఆమె నెలవారీ సంపాదనలోంచి డబ్బులు కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. మెహదీ తనను, తన కుటుంబాన్ని కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని నిమిష ఆరోపించింది. మెహదీ ఆమె పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిమిష యెమెన్ను విడిచి వెళ్లకుండా చేశాడు. డ్రగ్స్ మత్తులో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పలుమార్లు తుపాకీతో ఆమెను బెదిరించాడు. అయితే నిమిష సనాలోనే పోలీసులను ఆశ్రయించిందని, అయితే మెహదీ చర్య తీసుకోకుండా పోలీసులు ఆమెను అరెస్టు చేసి 6 రోజుల పాటు జైలులో ఉంచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2017లో నిమిష తన క్లినిక్కి సమీపంలో ఉన్న జైలు వార్డెన్ని సంప్రదించింది. జైలు వార్డెన్ మెహదీని మత్తులో పెట్టమని సలహా ఇచ్చారు. దీంతో పాస్పోర్ట్ను తిరిగి పొందడానికి మెహదీని నిమిషప్రియ మత్తు ఇచ్చింది. అయితే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన మెహదీని అది ప్రభావితం చేయలేదు. అయితే మరింత డోసు ఇచ్చేందుకు ప్రయత్నించిన విషయంలో మెహదీ ప్రాణాలు కోల్పోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిమిషప్రియ దోషిగా నిర్ధారించబడ్డారు. దీంతో అక్కడి కోర్టు నిమిషప్రియకు ఉరిశిక్ష విధించింది. జూలై 16వ తేదీన ఆమెకు మరణశిక్ష విధించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను కాపాడేందుకు నిమిషప్రియ అంతర్జాతీయ కార్యాచరణ మండలి అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని, దౌత్యపరమైన జోక్యాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కాపీని అటార్నీ జనరల్ కార్యాలయానికి ముందుగానే అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ద్వారా దౌత్యపరమైన జోక్యాలకు ఛాన్స్ లభిస్తుంది. అలాగే యెమెన్ చట్టాల ప్రకారం బాధితుడి కుటుంబానికి దియా చెల్లించడం ద్వారా దోషి క్షమాపణ పొందే అవకాశం ఉంటుంది. ఈ మార్గం నిమిషప్రియకు ఇంకా తెరిచే ఉందని అంతా భావిస్తున్నారు. అయితే యెమెన్లో ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్యుద్ధం, ప్రయాణ ఆంక్షలు, అక్కడి పరిస్థితులు బాధితుడి కుటుంబంతో సమర్థవంతంగా చర్చలు జరపడానికి తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నాయి. నిమిషప్రియ ప్రాణాలను కాపాడడానికి, ఈ చర్చలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం నుంచి బలమైన దౌత్యపరమైన జోక్యం అత్యవసరమని కౌన్సిల్ తమ పిటిషన్లో నొక్కి చెప్పింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారణను చేపడతామని చెప్పింది. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుందా, శిక్షను ఇండియా ఆపగలుగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు 14వ తేదీ రోజు ఇచ్చే తీర్పుపైన ఇవన్నీ ఆధారపడి ఉండగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. దీనిపై సీనియర్ లాయర్ రాజేంద్ర బసన్ స్పందిస్తూ 16న మరణశిక్ష అమలు కాబోతుండగా దౌత్య చర్యలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉందని, ఇది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని చెబుతున్నారు. అందుకే సుప్రీంకోర్టు త్వరగా విచారణ జరిపితే బాగుంటుందని పేర్కొన్నారు.